వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఎండాకాలం మొదలయ్యింది. రూప నానా కష్టాలు పడుతూ మార్కెట్ కి వెళ్లి వస్తూ ఉంటుంది. అబ్బా, సురుక్కుమంటున్నాయి. ఏం ఎండలరా స్వామి, త్వరగా ఇంటికెళ్ళిపోవాలి, లేదంటే ఈ ఎండలకి మాడిపోయేటట్టున్నాను అనుకుంటూ రూప త్వరగా ఇల్లు చేరుకుంటుంది. తరువాత చెప్పులు విప్పి 2 అడుగులు వేస్తుంది. కాలిపోతున్నాయి అని పెద్దగా అరుస్తూ పరుగులాంటి నడకతో ఇంట్లోకెళ్ళి సోఫాపై కూర్చుంటుంది. అయ్యయ్యో, సోఫా కూడా కాలిపోతుంది. కింద అయితే చల్లగా ఉంటుంది, ఎంతైనా పాలరాయి కదా అని రూప కింద కూర్చుంటుంది. చచ్చాన్రా దేవుడా, ముడ్డి కాలిపోయింది. నిప్పుల మీద కూర్చున్నట్టుంది. కనీసం ఫ్యాన్ అయినా వేసుకుందాం అనుకుని ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తుంది. కానీ ఫ్యాన్ మాత్రం తిరగదు. దీనికేం తెగులొచ్చింది? సరిగ్గా ఎండాకాలం మొదలవగానే మొరాయిస్తుంది అనుకుంటూ బూజుకర్ర తీసుకొని ఫ్యాన్ ని కొద్దిగా కదిలిస్తుంది. వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది. అమ్మయ్యా, బ్రతికాను, ఇప్పుడు చల్లగాలొస్తుంది అని సంతోషించే లోపే ఫ్యాన్ నుండి వేడి గాలొచ్చి రూప శరీరాన్ని తాకుతుంది. అబ్బబ్బా, ఇదేం గాలి, ఇదేం సెగ, ఒళ్ళంతా ఉడికిపోతుంది. కనీసం మంచినీళ్ళని తాగుతాను అని కిచెన్ లోకి వెళ్లి గుక్కెడు నీళ్లు తాగుతుంది. దేవుడా, నీళ్ళేంటి పొయ్యి మీద నుండి తీసినట్టున్నాయి. డాక్టర్ చెప్పారని ఫ్రిడ్జ్ లో అసలు బాటిల్సే పెట్టడం మానేశాను. ఇప్పుడు ఇక తప్పేలా లేదు అని రూప బాటిల్ కి నీళ్లు పోసి ఫ్రిడ్జ్ లో పెడుతుంది. ఇంతలో తల్లి జానకి ఆమెకు ఫోన్ చేస్తుంది. హలో రూపా, ఎలా ఉన్నావమ్మా? ఏం చెప్పనమ్మా, ఇంట్లో వేడి, బయట వేడి, సోఫా మీద కూర్చున్నా వేడి, కింద కూర్చున్నా వేడి, చివరికి బెడ్ మీద పడుకున్నా వేడే. సర్లే అని ఫ్యాన్ వేస్తే ఆ గాలి వేడే, చివరికి దాహం వేసి మంచినీళ్లు తాగినా అవి వేడే. చచ్చిపోతున్నానమ్మా ఈ ఎండలతో. బాగుంది సంబడం, రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు. ఇక్కడ నాకు మాత్రం చల్లగా ఉందంటే మేం కూడా ఎండలకు మాడిపోతున్నాం. మీకే నయం, ఏసీ అయినా ఉంది. మా బ్రతుక్కి అది కూడా లేదు. ఉంది కదా అని మాటికి వేస్తే వచ్చే కరెంటు బిల్లుకి హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. మీకే నయం, పల్లెటూరులో హాయిగా చెట్ల కిందైనా కూర్చుంటున్నారు. ఏదో లేవే గుడ్డిలో మెల్ల, నువ్వు కూడా 4 చెట్లు పెంచుకోవచ్చుగా. ఏంటి ఇక్కడ? మేముండేదే 2nd ఫ్లోర్ లో. అయినా బాగిస్తావు సలహాలు, బట్టతల మీద బొచ్చు పెంచమని. మరి మొక్కలు పెంచుకో. రోజు ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు బయట పడేస్తుంటావు, వాటిలో అంత మట్టి పోసుకొని మొక్కలు నాటుకో. ఆక్సిజన్ ప్యూరిఫై అవుతుంది, ఎంతో కొంత చల్లగాను ఉంటుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. నిజమేనమ్మా, నాకంత ఐడియా రాలేదు. ఇప్పుడే రూపేష్ కి చెప్పి మట్టి మొక్కలు తెమ్మంటాను. సరే, ఇక నేనుంటాను అని జానకి ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే రూప భర్తకు కాల్ కలుపుతుంది. హలో రూపేష్, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు బస్తా మట్టి, కొన్ని మొక్కలు తీసుకొనిరా. ముఖ్యంగా ఇంట్లో పెంచుకునే మొక్కలుంటే అడిగి మరి అవి కూడా తీసుకొనిరా. సరే రూపా, అలాగే తెస్తాను. అలా రూప చెప్పినవన్నీ తెస్తాడు. ఇద్దరూ కలిసి మొక్కలు నాటుతారు. ఇవి ఇండోర్ ప్లాంట్స్ రూపా. వాటిని ఎక్కడ పెడదాం? గుర్తొచ్చింది. సోఫా దగ్గర ఒకటి, టీవీ స్టాండ్ పక్కన ఒకటి, కిచెన్ లో 2, బెడ్రూమ్ లో 2. ఓకేనా? సూపర్ ఐడియా అని రూపేష్ అనేసరికి వెంటనే రూప తాను చెప్పినట్లే అన్ని ఇండోర్ మొక్కలను అరేంజ్ చేస్తుంది. అది చూసి రూపేష్ ఆశ్చర్యపోతాడు. వావ్ రూపా, ఇల్లంతా పచ్చగా ఎంత అందంగా ఉందో. ఇంటి రూపురేఖలే మార్చేశావు, కొత్త కళ వచ్చింది. థ్యాంక్ యూ రూపేష్. ముందు ఈ ఐడియా ఇచ్చిన మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. ఉండు, వీడియో కాల్ చేసి ఇల్లంతా చూపిస్తా అని రూప ఎంతో సంతోషంగా తల్లికి వీడియో కాల్ కనెక్ట్ చేస్తుంది. అలా వాళ్ళు ఎండాకాలం వేడి నుంచి తప్పించుకునేందుకు చిన్న ప్రయత్నం అయితే చేస్తారు. మనం కూడా కుండీల్లో అయినా సరే కొన్ని మొక్కలనైనా పెంచుదాం. ఇంటికో మొక్క చేస్తుంది వాతావరణాన్ని కాలుష్యరహితంగా, ఇది పక్కా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.